వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే నేనైతే బెంగళూరులో ఉంటాను. బెంగళూరులో లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా అయితే వచ్చేస్తాయి. లేట్ చేయకుండా ఇప్పుడు మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏంటి 2 days నుంచి వీడియోస్ చేయట్లేదు అనుకుంటున్నారా? కొంచెం కోల్డ్ అయ్యి కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట. సో అందుకోసమే చేయలేదు. ఇక్కడ ఈవినింగ్ అయితే నేను చపాతీ చేశాను అండ్ కిచెన్ ఎట్లుందో చూశారు కదా. ఇంకా ఆ రోజు అంతా క్లీన్ చేసుకున్నాను, గ్యాస్ కానీ అంతా షింక్ కానీ అంతా. నెక్స్ట్ డే వచ్చేసి ఇది ట్యూస్డే బ్లాగ్ అనమాట. పులిహోర చేశాను మార్నింగ్. పులిహోర చేసి ఇంకంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. కౌంటర్ టాప్ అదంతా నేను ట్యూస్డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా బయట అంతా కూడా నీట్గా కడిగేసి ముగ్గు పెట్టేశాను, చాక్ పీస్తో గీసేసాను అనమాట. ఇంకా చూసారు కదా, బెడ్రూమ్ అంతా మెస్సీగా, హాల్ అంతా మెస్సీగా ఉంది. ఇక్కడైతే ఫస్ట్ ఒక 5 to 10 minutes అయితే వాక్ చేస్తున్నాను వాటర్ తాగిన తర్వాత. సో దట్ కొంచెం స్టమక్ అనేది ఫ్రీగా అనిపిస్తుంది. అందుకోసం ఈ విధంగా అయితే వాక్ చేస్తున్నాను. ఈ విధంగా వాకింగ్ చేసేసి ఇంకా బెడ్రూమ్ కానీ ఇంకా అన్నీ క్లీన్ అయితే చేసేస్తాను అనమాట. క్లీన్గా నీట్గా ఏమైతే మెస్సీగా ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా చదివేసి ఇంకా ఇళ్ళలన్నీ చిబ్బేసిన తర్వాతకి అలాగో కిచెన్ వర్క్ అంతా అయిపోయింది. చూపించాను కదా, పులిహోర చేశాను ఆ రోజు. ఇంకా రైస్, పులిహోర, ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. తర్వాత ఇంకా అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా మా ఆడబిడ్డ అయితే ఇల్లంతా తుడిచేసింది. ఇంతటితో మార్నింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా మా హస్బెండ్ గారు అయితే లేచి ఇంకా తను ఫ్రెష్ అప్ అయ్యేసి ఈ విధంగా అయితే ఇక దీపం అయితే పెట్టేశాడనమాట. నేను చెప్పలేదు, తనే పెట్టేశాడనమాట. ఏమనిపించిందో మరి. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఆకుకూర రెడీగా వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. ఈరోజు అయితే ట్యూస్డే అనమాట. ట్యూస్డే బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ట్యూస్డే మార్నింగ్ అంతా కూడా నేను ఏ విధంగా చేశాననేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేసేయండి. ఓకే, సో ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయిందనమాట. నేను లేసేలేకే ఈరోజు మా మామయ్య గారు లేసారనమాట. లేసి రైస్ పెట్టేశారు. నేను లేసి పులిహోర అయితే చేశాను. వాషింగ్కి కూడా ఏం లేవన్నమాట. ఈరోజు ఆకు కర్రీ ప్రిపేర్ చేయాలి. ఓకే, యా ఒకటి చెప్పాలి. అది ఏంటి అని అంటే, మా హస్బెండ్ గారు ఈరోజు పూజ చేశారనమాట. అండ్ అలాగే త్వరగా కూడా లేశారు. తనే దీపం పెట్టి మంచిగా ఇంట్లో అందరికీ హారతి ఇచ్చారనమాట. అది చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంటే చాలా రేర్ అనమాట తను చేయడము. ఇంకా నేను చేయకూడని టైంలో అండ్ అలాగే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి చేస్తున్నాడు అనమాట, లేదంటే తను చేయడు. సో ఈ విధంగా ఈరోజు అయితే తనే ఫ్లవర్స్ తీసుకొచ్చాడు. నేను చెప్పలేదు, ఏం లేదు, తనే తీసుకొచ్చి పూజ అయితే చేసేసాడు అనమాట. యా, నేను ఫెస్టివల్కి తీసుకున్న ఏమంటారు కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను మీషోలో. అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, చూసారు కదా, ఇంకా మధ్యాహ్నానికి అయితే ఆకుకూర అయితే ప్రిపేర్ చేసేసి ఫోటో అయితే వేసేసాను అనమాట. అది మీకైతే చూపిస్తాను. నేను ఇందులో అయితే మండే రోజు వ్లాగ్ అయితే షూట్ చేయలేదు నేను. ఓకే, ఇక్కడ చూసారు కదా, మా లాస్య అయితే ఇంకా యాక్టివిటీస్ అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. తనకి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందన్నమాట యాక్టివిటీ అని చెప్పేసి. ఒక ఫెవిక్ తెచ్చుకుంటుంది, పిన్స్, స్టాప్లర్ అండ్ అలాగే సీజర్ అన్నీ పక్కకు పెట్టుకొని ఏవేవో తను న్యూగా ఏదో ఒక యాక్టివిటీ చేయాలని ట్రై చేస్తుందన్నమాట.
ఈరోజు అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి. ఇప్పుడు ఎట్లాగో మనకి దసరా అయితే రాబోతుంది కదా, దసరా దీపావళి రాబోతుంది కదా. అయితే మీషోలో అయితే 20 నుంచి ఆర్ 23rd నుంచి అయితే ఆఫర్స్ అయితే నడుస్తాయి. డెఫినెట్గా మీరు పర్చేస్ చేసుకోండి. నేనైతే ముందుగానే తీసుకున్నాను అనమాట. సో ఇవి చూసారు కదా, ఇవి ప్లాస్టిక్వి, మనం డోర్కి వేస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే 5 పీసెస్ అయితే తీసుకున్నాను. నాకు ఇవి 180 రూపీస్కే పట్టింది. చూడండి ఈ విధంగా చూసారు కదా. ఫెస్టివల్కి ఈ విధంగా మనం ఇట్లాంటివి వేస్తే డోర్కి ఏంటంటే మంచి లుక్ అయితే, ఫెస్టివల్ లుక్ అయితే వస్తుందన్నమాట. అండ్ మనము మార్కెట్లో బంతిపూల మాల తీసుకొచ్చి వేస్తే జస్ట్ ఒక రోజు మాత్రమే ఉంటుంది. ఇది జస్ట్ ఒక 5 days అలా కూడా మనము పెట్టేసుకోవచ్చు. డోర్కి చాలా అంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. నేను 5 తెప్పించాను. అయితే మాకు 2 మెయిన్ డోర్స్ ఉన్నాయన్నమాట, ఒకటి హాల్ నుంచి అండ్ ఒకటి మెయిన్ ఏమంటారు ఇంకో డోర్కి. అయితే 5 నేను ఎలా చేశాను అని అంటే, మిడిల్లో ఇది ఈ విధంగా వేసి ఇటొకటి పెట్టాను. ఇంకొక డోర్కి వచ్చేసి ఒకటేమో మిడిల్లో ఈ విధంగా సెట్ చేశాను. సెట్ చేసి ఇంకొక దాంట్లో ఆఫ్ కట్ చేశాను అనమాట. ఈ విధంగా ఆఫ్ కట్ చేసి జస్ట్ ఇక్కడి వరకే ఇట్లా పెట్టాను. సో చాలా అంటే చాలా అందాన్ని ఇచ్చింది అనమాట. ఈ విధంగా మనం డోర్కి డెకరేట్ చేసుకొని, ఫోటో ఉంటే నేను ఫోటో పిక్ అయితే సైడ్కి యాడ్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. సో మంచిగా అలా డెకరేట్ చేసేసి మంచిగా గడప పూదించుకొని, ఓకే, అండ్ మంచిగా ముగ్గు వేసుకొని, ఇంటి ముంగటిని గడప ముందే ముగ్గు వేసుకొని, గడప అంతా మంచిగా కుంకుమ పసుపు అంతా కూడా పూదించి, డోర్కి కనుక మంచిగా ఓం అని రాసి మంచిగా అలా డెకరేట్ చేసుకుంటే చాలా అంటే చాలా ఫెస్టివల్ లుక్ అయితే మనకి వచ్చేస్తుంది అనమాట. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా తీసుకొని మీరు కూడా మంచిగా అలంకారం చేసేసుకోండి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డెఫినెట్గా చెక్అవుట్ చేసేసేయండి. హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి యూస్ఫుల్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. స్వప్నాస్ బ్లాగ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా.